శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించుకోకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెద్ద తుఫాను వచ్చింది. యేసు ప్రభు వారు ఆ ఓడ యొక్క అమరమున తలవార్చి నిద్రపోతూ ఉంటున్నాడు. శిష్యులు తుఫానుకు భయపడిపోయారు. ఆ చిన్న దోణిలాంటి పడవ మునిగిపోతుందని, అలాంటి సమయంలో యేసు ప్రభు వారు నిద్రపోతుంటుండగా ఆ శిష్యులు ప్రభుతో అంటున్నారు కదా, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? అవును ప్రియులారా, బాధ ఎక్కువైతే దేవుని ప్రశ్నిస్తాం. చాలామంది ప్రశ్నిస్తారు కూడా. అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు నన్ను గుర్తుపట్టుకుంటున్నాడా? దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటున్నటువంటి వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును ప్రియులారా, తన గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరచునేమో కానీ నేను నిన్ను మరువను అని యేసు ప్రభువారు మన విషయమై చింత కలిగి ఉన్నాడని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతూ ఉంటున్నాను. శిష్యులు అంటున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని. ఆయన పరలోక సింహాసనమును విడిచి ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే సకల మానవులు నశించిపోతున్నారు, నిత్య నరకానికి గురవుతున్నారు. కాబట్టి వారిని రక్షించడానికి మనందరి విషయమై చింతాక్రాంతుడై యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడన్న విషయాన్ని మర్చిపోద్దు. అవును ప్రియులారా, సకల మానవులను విమోచించడానికి, రక్షించడానికి ఆయన వచ్చాడన్నటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఆయన ఎప్పుడు కూడా మనం మర్చిపోయేవాడు అస్సలు కానే కాదు. చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న దోణిలో పెద్ద తుఫాను వచ్చినట్లుగా మన జీవితాల్లో కూడా సమస్యలు వచ్చినంత మాత్రాన దేవుడు మనం మరచాడు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఆయన అంటు పెట్టుకుని ఉందాం. తప్పక ఒకానొక సమయంలో దేవుడు ఆ సమస్యలను విడిపించి సమాధానకరమైన జీవితాన్ని కొనసాగిస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీతో ఉన్నటువంటి శిష్యులే భయపడిపోయారు నాయన. మేమే పాటివారు. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, నాయనా అవమానములు వచ్చినప్పుడు, తండ్రి దిక్కుతోచిన సమయంలో బిడ్డలు ప్రభు మిమ్మల్ని గురించి మాట్లాడి ఉన్నారేమో, దయతో క్షమించండి. తప్పగా ఈ మాటలు వింటున్న వారందరి యొక్క ప్రయాణములు తండ్రి మీ పిలుపు వచ్చేంత వరకు మీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తంలో కడిగి శుద్ధీకరించులాగన ధైర్యపరచండి, స్థిరపరచండి. మమ్మల్ని కన్న తల్లి మరచుతుందేమో కానీ మీరు మరవని దేవుడు. ప్రతి వారిని గుర్తుపెట్టుకుని ఆయా సమయాలలో వారిని రక్షించే దేవుడు అయినందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్యను బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.